అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాలను చూడబోతున్నాం. కన్యారాశి వారికి సెప్టెంబర్ 18వ తేదీన ఎలా ఉండబోతుంది, వారి జీవితంలో జరిగబోయే మార్పులు ఎటువంటివి, వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా రాబోయే సందేశం ఏంటిది, అవన్నీ మొత్తం ఇప్పుడు మనమైతే చూసుకోబోతున్నాం. ఈ కన్యారాశి వారు ఇదే గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానివల్ల మేము చెప్పే అన్నీ మీకు తెలుస్తాయి. ఈ కన్యారాశి వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీ జీవితంలో తిరగబోయే మలుపులు ఎలా ఉండబోతున్నాయి అంటే వారు ప్రధానమైనటువంటి ఒక పాత్రను పోషించబోతున్నారు మీ లైఫ్లో. మరి వారు ఎవరు, వారి స్నేహం ఏంటిదనేది కూడా మీరు తెలుసుకోండి. ఇక ఈ కన్యారాశి వారి యొక్క బలం ఏమిటో తెలుసా? విపరీతమైనటువంటి స్వేచ్ఛను కోరుకుంటారు. గొప్ప మేధావులు, ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం, సృజనాత్మకత, కొత్త ఆలోచనలు బాగా స్వాగతిస్తారనమాట. ఇక వీరి యొక్క బలహీనత గురించి తెలుసుకుందాం. కొన్నిసార్లు చాలా మొండిగా వ్యవహరిస్తారు. భాగోద్వేగాలను కూడా బయట పెట్టడంలో కష్టపడతారు. అనవసరమైనటువంటి రిస్కులు తీసుకునేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువ కలిగించుకుంటారు. కొన్నిసార్లు వీరు ఏకాంతంగా ఉండటానికి కూడా ఇష్టపడతారు. ఇక వీరి యొక్క వృత్తి అలాగే కెరియర్ గురించి తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారికి వీరి పనిలో ఎవరి ఆధిపత్యాన్ని ఇష్టపడరు. అంటే సొంతంగా మాకు మేమే ఏదైనా కానీ ఆధిపత్యం చెలాయించాలి అని చెప్పి అయితే అనుకుంటారు. అలాగే వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ అంటూ ఉండాలని చెప్పి ఎప్పుడు సొంతంగా కొత్తగా ఆలోచించడానికి అయితే ట్రై చేస్తారు. అలాగే సొంతంగా పనిచేయడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తారు. సాంకేతిక, వైద్య, బోధన రంగాల్లో బాగా రాణిస్తారు. అలాగే వ్యాపారంలో, కళా రంగాల్లో కూడా వీరికి మంచి విజయం అనేది అయితే ఉంటుంది. అవకాశాలు కూడా చాలానే వస్తూ ఉంటాయి, ముందు రోజుల్లో కనిపిస్తున్నాయి. కానీ వీరి యొక్క జ్ఞానాన్ని పెంపొందించడం ఎప్పుడు కూడా ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. అంటే మాకేమి రాదు, మేము అజ్ఞానులు అని చెప్పి అయితే భావించకుండా వీరికి మంచి జ్ఞానవంతుల్లాగా మరింత ఎక్కువ ఆలోచన దిశల్లో ఉండేటువంటి ఆలోచనలు మరీ పదును పెడతారనమాట. అలాగే ఈ రాశి వారు ప్రేమలో చాలా ప్రత్యేకంగా కనపరుస్తూ ఉంటారు. ఒకసారి ప్రేమలో పడితే దాన్ని చాలా పదిలంగా చూసుకుంటూ ఉంటారు. అలాగే తన జీవిత భాగస్వామి కూడా పూర్తి స్వేచ్ఛను అయితే ఇస్తుంటారు. తన భాగస్వామితో మేధోపరంగా కనెక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరు భావాలను అంత సులభంగా ఎవరికి కూడా వ్యక్తపరచరు. అయినప్పటికీ కూడా వీరు ప్రేమను నిరూపించడానికి కోసం ఎంత త్యాగానికైనా కానీ వెనుకాడరు. ఇక వీరి విషయంలోకి వస్తే రేపటి రోజున వీరు అదృష్టపు సంఖ్య అనేది 8, అదృష్టపు రంగు అనేది నలుపు, నీలం. ఇక ఈ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఆ రాశులు ఏంటంటే మిథునం, తుల, ధనసు, మేష రాశుల వారితో వీరికి మంచి అనుకూలత అయితే ఏర్పడుతుంది. అయితే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు అయితే చాలానే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త పడండి. ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని బాగా కొంచెం రేపటి రోజున కష్టపెట్టే దిశగా అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, రేపటి రోజున మీకు ఎదురయ్యేటువంటి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, ఇలా ఏదైనా కానీ మొత్తానికి కొంత ఆర్థిక పరంగా కొంత రేపటి రోజున మీకు చొక్కెదురనే చెప్పుకోవచ్చు. అయితే మీరు మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని చెప్పి మీకు అనిపిస్తే మీరు తప్పకుండా ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా, సోమవారం శివారాధన చేయడం ద్వారా మీకు చాలా అత్యుత్తమైన ఫలితాలు అయితే మీరు పొందవచ్చు. అలాగే ఆ ఫలితాల ద్వారా మీకు ఎంతో మంచి జరుగుతుంది. అలాగే ఈ సోమవారం రోజు మీరు శివారాధన తప్పనిసరిగా చేయాలి. దుర్గామాతను ఆరాధించడం వల్ల కూడా మీకు రేపటి రోజున చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అంటే ప్రతిరోజు ఒక నామాన్ని 11 సార్లు జపించాలి. ఆ నామం ఓం వాయుపుత్రాయ నమః అనే ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు చక్కగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని 11 సార్లు ఈ నామాన్ని జపించడం వల్ల చాలా అద్భుతంగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఏవైతే ఉన్నావన్నీ తొలగిపోయే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఇక ఆరోగ్యపరంగా రేపటి రోజున మీకు తరచుగా ఇప్పటికే ఎముకల సమస్యలు, చర్మ వ్యాధుల సమస్యలు, కీళ్ళ వాపులు, ఛాతీ సమస్యలు, గుండె నొప్పులు ఈ మొదలైన వాటితో ఇబ్బంది పడుతున్నారు వారైతే ఎక్కువగా ఇలాంటి వ్యాధులతో లేదంటే ఇబ్బందులు పడుతున్న వారి వ్యక్తులైతే ఈ రాశిలో కనిపిస్తున్నారు. మరి ఈ యొక్క తరహా ఆరోగ్యమైనటువంటి విషయాల్లో అయితే రేపటి రోజున మిమ్మల్ని మరింతగా ఇబ్బంది పెడతాయి. అయితే భయపడాల్సిన అవసరం ఎటువంటిది లేదు. దానికి తగినట్టుగా చికిత్సను తీసుకుంటే మళ్ళీ చక్కగా ఆరోగ్యంగా నిలకడగానే ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే జలుబు, దగ్గు, ఎలర్జీలు కూడా మిమ్మల్ని రేపటి రోజున ఇబ్బంది పట్టే అవకాశాలు ఉన్నాయి. చిన్న వయసులోనే గాయాలయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. అలాగే ఇక మీ యొక్క వ్యక్తిత్వాన్ని అంటే దెబ్బతీసే విధంగా ఏదైనా ప్రయత్నాలు అసలు ఒప్పుకోవద్దు. అయితే రేపటి రోజున మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనవసరంగా గొడవకు దిగే విధంగా, మీతో ఏదో ఒక విధంగా గొడవలు పడే విధంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు.
కాబట్టి మీరు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు మామూలుగానే స్నేహశీలులు. మీరు పెద్ద పెద్ద స్నేహ బంధాలను కూడా కలిగి ఉంటారు. స్నేహితుల కోసం మీరు ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కొత్త వ్యక్తులను కలవడం, రేపటి రోజున వారితో మాట్లాడడం అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి అదే దిశగా రేపటి రోజున కొత్త బంధాలైతే కలవబోతున్నాయి. వారితో మాట్లాడడానికి మక్కువ చూపడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఏ పని చేసినా కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరీ చేస్తూ ఉంటారు. అలాగే సైన్స్, టెక్నాలజీ పరంగా వంటి రంగాల్లో అయితే చూసినట్టయితే మీరు చాలా బాగా రాణిస్తారు. ఇక వీరి యొక్క భావోద్వేగాల గురించి బయటపెట్టడానికి ఎక్కువ ఇష్టపడరని చెప్పుకున్నాం కదా. అలాగే రేపటి రోజున మీ మనసులో దాగి ఉన్న బాధలన్నీ కూడా కొన్ని మీకు నచ్చినటువంటి పనులు మీరు చేయాలని అనుకున్నవన్నీ కూడా ప్రతి ప్రణాళిక గురించి ఒక కొత్త వ్యక్తులతో అయితే పంచుకోవడానికైతే మక్కువ చూపిస్తున్నారు. కాబట్టి వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం, వారు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించడం ముందు ముందు రోజుల్లో ఇటువంటివి కూడా జరుగుతాయన్నమాట. కాబట్టి ఆ కొత్త వ్యక్తుల యొక్క స్నేహం లేదంటే వారి ద్వారా మీకు ఏర్పడేటువంటి ఒక మంచి బంధం కానీ మీ జీవితానికి ఒక నాంది అయితే పలకబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇతరులను మీరు అర్థం చేసుకునేంత కొంత కష్టమైతే, ఎందుకంటే ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. అలాగే వీరి ప్రవర్తన కూడా ఎలా ఉంటుందంటే అంతా నేనే చేశాను, నా ద్వారానే ఇదంతా ఏర్పడింది అన్నట్లుగా అయితే ఈ పనులు చేయాలని ఎప్పటికప్పుడు సైన్యాన్ని సిద్ధం చేసుకుంటూ వీరి చుట్టూ ఉన్న వారిని సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీరు స్నేహశీలుగా అనడం అంటే వీరికి స్నేహం అంటే ప్రాణం ఇస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క స్నేహితులు ఎక్కువగా ఉండడం వల్ల వీరు కొంతమంది ద్వారా మోసపోతూ వస్తున్నారు. కొంతమంది ద్వారా మేలు ఎక్కువగా జరిగినటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. అయితే అందరినీ కూడా అవమానించమని కాదు, అనుమానించమని కాదు అర్థం. మీలో ఉన్నటువంటి వారిలో కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించండి. అలాగే వేసే ప్రతి అడుగు అంటే మీరు వేసే ప్రతి అడుగు కూడా ఆలోచించుకొని వేస్తే మీ జీవితం చాలా బాగుంటుంది. వారితోనే మీ సమయం ఎక్కువగా గడుపుతున్నారు కాబట్టి వారితో ఏర్పరచుకునే బంధం కావచ్చు, వారి వల్ల మీకు ఎదురయ్యే అనవసరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, వీటిలో కొంచెం జాగ్రత్త పడండి. అలాగే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు, రేపటి రోజున మీకు కీలకమైనటువంటి మంచి శుభవార్తలు అయితే వింటారు. అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా, అంటే వ్యాపారాలంటే కొత్త కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల్లో కూడినటువంటి వ్యాపారాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఆన్లైన్ వ్యాపారాలు, స్టేటస్లు ఇలాంటివి స్టార్టప్లు కానీ టెక్నాలజీ ఆధారిత సంస్థల్లో రేపటి రోజున మీరు బాగా విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న యుగం మొత్తం టెక్నాలజీకి సంబంధించింది. అలాగే ఏఐ అనేది బాగా డెవలప్ కూడా అవుతుంది. కాబట్టి ఇలాంటి రంగాల్లో అడుగు పెడితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. న్యాయపరంగా ఉండేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా కష్టపడి పనిచేయాలి, జీవితంలో మంచి విజయాన్ని సాధించాలని చెప్పి అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలా మీరు ఎంకరేజ్ చేసినటువంటి అసమర్థులైనటువంటి వారు కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మీ తల మీదకి ఎక్కి కూర్చుంటున్నారు. అంటే మీరు ఎవరికైతే అసమర్థతమైనటువంటి వ్యక్తులంచి కూడా చెప్పి మీరు చేస్తున్నారనే ఆ పని, అన్ని వ్యవహారాలు కూడా వారితో షేర్ చేసుకొని ఇప్పుడు మీరు మీదుగా తెచ్చుకున్న వ్యక్తులే మీకు మీ పనిని సవ్యంగా సాగనీయకుండా అడ్డు తగులుతూ వస్తూ ఉన్నారనమాట. అదేంటంటే మీరేంటి అన్నట్టుగా మీకే ఎదురు ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో ఇది మీ చేతులారా చేసుకున్నటువంటి పొరపాటు కాబట్టి మీరు అనుభవించక తప్పదు. కనుక వీలైతే దూరం పెట్టండి వారిని. కాబట్టి రేపటి రోజున అన్నీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా చూసుకున్నట్టయితే కనుక సానుకూలంగానే ఉన్నాయి. కానీ కాస్తంత మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క గ్రహ మార్పుల గురించి మీరు ఊహించినటువంటి సంఘటనలు కొన్ని మీ ముందుకు రాబోతున్నాయి. అంటే ముందు ముందు రోజుల్లో ఇంకాస్త ఎక్కువ ఎదురు పడతాయి. కాబట్టి వీటన్నింటిని కూడా ఒక సవాలుగా తీసుకుని జాగ్రత్తగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోవడం అన్నది, అలాగే కొంత ఇంట్లో సంప్రదించి వారి నిర్ణయాలు తీసుకోవడం అనేది చేస్తూ ఉండండి. అలాగే ఏదైనా నిర్ణయం తీసుకుంటే మామూలుగానే మీరు దాన్ని మార్చడం అనేది కష్టం. ఇది కొన్నిసార్లు మీకు ఇబ్బంది కూడా గురి చేయవచ్చు. కాబట్టి కొంచెం 1, 2, 3 సార్లు మీరు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక అనవసరమైనటువంటి కొన్ని ఒత్తిళ్ళు అయితే కూడా మీ మీద పడనున్నాయి. అంటే తమపై తాము అనవసరమైనటువంటి ఒత్తిడిని పెంచుకుంటారని చెప్పాం కదా. అదే కొంతమంది లేనిపోని వ్యక్తులను కూడా మీరు క్రియేట్ చేసుకొని మీ తల మీద పెట్టుకోవడం, దీనివల్ల ఏంటంటే శారీరకంగా, మానసికంగా సమస్యలు మీకు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశివారు చాలా త్వరగా ఎవరిని కూడా నమ్మరు. కొత్త వ్యక్తులను, కొత్త విషయాలను సులభంగా అనుమానిస్తారు. దీనివల్ల ఏంటంటే వచ్చేటువంటి అవకాశాలు కూడా కోల్పోవచ్చు. అయితే రేపటి రోజున అలా జరగదండి. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు, మీరు ఆహ్వానించబోతున్నారు. వారి ద్వారా మీ జీవితం అనేది ఒక మంచి మలుపు కూడా తిరుగుతుందని చెప్పుకోవచ్చు. వారి ద్వారా మీకు వచ్చేటటువంటి సలహాల ద్వారా, అలాగే వారు కనపరిచేటువంటి ప్రేమ, మీకు వారి యొక్క వ్యక్తిత్వం, అలాగే వారి యొక్క మాట తీరు, స్నేహభావం అన్నీ కూడా మీకు చాలా నచ్చుతాయి. వారి జీవితంలో ఆహ్వానించడమే కాకుండా
కీలకమైనటువంటి పాత్రను కూడా వారికి మీరు మీ జీవితంలో ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే మీ కెరియర్ పరంగా ఈ విధంగా అయితే ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా రేపటి రోజున మీకు చాలా సానుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క పనితీరును, మీ యొక్క పనిని గుర్తించటం లేదైనా మీకు ఒక రూపాయి తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు, ఉద్యోగాల్లో మంచి లాభాలు వచ్చేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి రేపటి రోజున అంతగా కలిసి రాదండి. ఇలాగే ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా అనవసరంగా వాళ్ళకి ఆటంకం ఏర్పడుతుంది. దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన వాళ్ళైతే చాలా జాగ్రత్త తీసుకోవాలి. చూశారు కదండి, కన్యా రాశి వారికి సెప్టెంబర్ 18వ తేదీన ఏం జరగబోతుంది ఏందనేది, ఏ దేవతారాధన చేయాలి, పరిహారాలు ఎటువంటివి అనేది మనమైతే తెలుసుకున్నాం కదండి. మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.